హిందూ ధర్మ పరిరక్షకులకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, సంఘ్ పరివార్ కార్యకర్తలకి ఎప్పుడు బాధ కలిగించే విషయం ఏదైనా ఉందానంటే, ఈరోజు బీజేపీ పార్టీలో ఉండి బీజేపీ పార్టీ నిర్ణయాలలో భాగస్వామి కావాల్సిన వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి పోయి ఒక సలహాదారుని లెక్క మారి రాజకీయాలు చేయడంలో ఇబ్బందులు పడుతూ ఈ అంశం మాత్రం అనునిత్యం హిందూ ధర్మ పరిరక్షకులని, హిందూ సిద్ధాంతాలని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మాత్రం అనునిత్యం వేధిస్తున్నది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న చాలామంది కార్యకర్తలని అనునిత్యం ఇబ్బంది పెట్టే అంశం ఏదైనా ఉందానంటే రాజాసింగ్ పార్టీ నుంచి బయటికి పోవడం. అతను ఎప్పుడు వస్తా అన్నా కూడా తిరిగి చేర్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉంది. అయితే ఈరోజు సలహాపూర్వకంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన విషయాల పట్ల కామెంట్స్ చేసిండు. ఒకసారి చూద్దాం. తను పార్టీని విడిచిపెట్టిపోయిన హిందూ ధర్మం కోసం, భారతీయ జనతా పార్టీ కోసం పనిచేయడం మాత్రం ఆపట్లేడు. హిందూ ధర్మాన్ని నమ్ముకున్న వ్యక్తుల కోసం, గో సంరక్షకుల కోసం పనిచేయడం ఆపట్లేడు. వాళ్ళకు అనునిత్యం అండగా నిలుస్తూ ధర్మరాజ్యం కోసం, ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్న వ్యక్తి రాజాసింగ్ గారు. ఒకసారి వార్తలోకి పోయే ప్రయత్నం చేద్దాం. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు దక్కని చోటు, రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ బీజేపీ నేతల మధ్య వర్గపోరు ఉందన్న రాజాసింగ్ ఢిల్లీకి వెళ్ళి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకునే సంస్కృతి పెరిగిపోయిందని విమర్శ. తెలంగాణ నేతలు మారరనే నిర్ణయానికి వచ్చిన అధిష్టానం ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పిన రాజాసింగ్. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు ప్రాతినిధ్యం దక్కపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొనసాగుతున్న వర్గ రాజకీయాలే దీనికి ప్రధాన కారణమని ఆరోపిస్తూ రాష్ట్ర నేతలంతా తమ వైఖరిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసినారంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, అలాగే ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, హేమహేమిలు, ఇట్లాంటి హేమహేమిలు ఉన్నా కూడా పార్టీ అధికారంలోకి రావట్లేదనంటే, పార్టీ బలోపేతం కావట్లేదనంటే దానికి కారణం ఏంటంటే వీళ్ళ మధ్యలో ఉన్న అంతర్గత విభేదాలే. ఆ విభేదాలను పక్కన పెట్టి అందరూ సమర్థవంతంగా పనిచేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని రాజాసింగ్ చాలా బలంగా చెప్తున్నారు. కాబట్టే ఒక సలహాదారుని లెక్క మారి ఈరోజు ఈటల రాజేందర్కైనా, బండి సంజయ్కైనా, డీకే అరుణకైనా, కిషన్ రెడ్డికైనా ఇలాంటి వ్యక్తులకి సలహాలు ఇస్తున్నారు. గతంలో రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలకు జాతీయ స్థాయిలో కీలక పదవులు దక్కేవని, కానీ ఈసారి ఒక్కరికి కూడా జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించలేదని రాజాసింగ్ అన్నారు. తెలంగాణ బీజేపీలో నిరంతరం గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని, ప్రతి చిన్న విషయానికి ఢిల్లీకి వెళ్ళి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే సంస్కృతి పెరిగిపోయిందని విమర్శించారు. ఇంతకుముందు ఈ కల్చర్ ఉండకపోయేదండి. సరే, అప్పుడు వీక్గా ఉంది. ఈరోజు పార్టీ బలపడుతుంది కాబట్టి అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి కావాలి, ఎవరు ముఖ్యమైన పదవులలో ఉండాలనే అంశం మీద ఈరోజు అంతర్గత పోరు నడుస్తుంది. ఏ పార్టీలోనైనా ఉంటుందిలే, కానీ ఆ కల్చర్ని ఎంకరేజ్ చేయకూడదు. కాంగ్రెస్ కల్చర్ని అస్సలే ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే కాలక్రమేణా కాంగ్రెస్ ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి బీజేపీ అంటే పార్టీ విత్ డిఫరెన్స్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అని నమ్మే పార్టీ ఏదైనా ఈ భారతదేశం గడ్డ మీద ఉందనంటే అది కేవలం భారతీయ జనతా పార్టీయే. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు ఉంటే, ఆ వ్యక్తిగత విభేదాలు ఉంటే పార్టీకి నష్టం చేకూరుతుంది. పార్టీకి నష్టం చేకూరుతుంది అని అంటే పార్టీ అధికారంలోకి రాకపోవడం కారణంగా దేశ విద్రోహులైన కాంగ్రెస్, మజ్లిస్ కలిసి రాజ్యాన్ని స్థాపిస్తాయి, రాజకీయాలను నడిపిస్తాయి. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే ఈ వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టాలని చాలా బలంగా చెప్తున్నారు రాజాసింగ్ గారు. సో ఇప్పటికైనా నాయకులు మారి అంతర్గత విభేదాలని, వ్యక్తిగత విభేదాలని పక్కన పెట్టి తెలంగాణ కోసం, తెలంగాణ భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తే కేంద్ర స్థాయిలో కూడా మంచి మంచి పదవులు వస్తాయని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకనంటే 1984లో కేవలం 2 స్థానాలలో గెలిచిన భారతీయ జనతా పార్టీ అందులో ఒక స్థానం హనుమకొండ నుంచి గెలవడం జరిగింది. ఇంకోటి గాంధీనగర్ అయినా గుజరాత్లోని గాంధీనగర్ నుంచి గెలవడం జరిగింది. అంటే ఈరోజు గుజరాత్లో సుమారు 35 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ, కానీ ఇంకా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతుంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న నాయకుల మధ్యలో అంతర్గత విభేదాలు, వ్యక్తిగత విభేదాలే అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
అలాగే దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నాయకత్వంలో ప్రత్యేక ప్రణాళికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర నేతలంతా పాత విభేదాలను, స్వయ ప్రయోజనాలను పక్కన పెట్టి పశ్చిమ బెంగాల్ తరహాలో ఐక్యంగా పోరాడి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఐకమత్యంతో పోరాడితేనే భవిష్యత్తులో పార్టీ అధిష్టానం తిరిగి గుర్తింపునిచ్చి పదవులు కేటాయిస్తుందని స్పష్టం చేశారు. సో ఇక్కడ ఎలాగైతే వెస్ట్ బెంగాల్ భారతీయ జనతా పార్టీ కలెక్టివ్గా పనిచేసిందో, తెలంగాణ భారతీయ జనతా పార్టీ కూడా కలెక్టివ్గా పనిచేస్తే తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుంది. ఇది ఒక సువర్ణ అవకాశం. ఇప్పటికైనా పాత విభేదాలను పక్కన పెట్టి, స్వయ ప్రయోజనాలను పక్కన పెట్టి పార్టీ కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేయండి అని ఇక్కడ రాజాసింగ్ గారు చెప్తున్నట్టు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది.